నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓం భీమ్ బుష్. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. సెల్యులాయిడ్ తో కలిసి సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మించగా యూవీ క్రియేషన్ సంస్థ సమర్పిస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవాళ నేరుగా థియేటర్లలోకి ఈ సినిమా వచ్చేసింది. మరి ఓం భీమ్ బుష్ సినిమా ఎలా ఉంది? జాతిరత్నాలు 2 అనుకోవచ్చా? ఇంతకీ సినిమా హిట్టా ఫట్టా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణను సైంటిస్టులు కావాలని పిహెచ్డి చేస్తారు. అయితే వీళ్ళ గోల భరించలేని యాజమాన్యం ఎలాగైనా కాలేజీ నుంచి పంపించేయాలని స్కెచ్ వేసి పంపించేస్తారు. తర్వాత భైరవపురం అనే ఊరికి వెళ్తారు. ఊరిలో ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని గ్రామస్తులను నమ్మిస్తారు. బ్యాంక్ బ్రోస్ క్లబ్ను పెడతారు. అయితే ఆ ఊరిలో ఉండే ఓ సన్యాసి, మీరు నిజంగా మగాళ్ళైతే సంపంగి మహల్లో ఉన్న నిధి తీసుకురావాలని ఆ ముగ్గురికి సవాల్ చేస్తారు. దీంతో ఆ నిధిని వెతకడానికి మహల్లోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ ముగ్గురు మహల్లోకి వెళ్ళిన అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి, అసలు ఆ మహల్లో ఏముంది అనేది తెలియాలంటే సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. ఓం భీమ్ బుష్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కొత్త పాయింట్తో సినిమా రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్. చాలా సార్లు కొత్త పాయింట్ దొరికినప్పుడు ఒకటే జోనర్కి కట్టుబడి ఉండిపోతాం. అలా ఒకటే జోనర్కి పరిమితం కాకుండా డిఫరెంట్గా ప్రెజెంట్ చేస్తూ కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఫస్ట్ హాఫ్లో 3 బ్లాకులు, సెకండ్ హాఫ్లో 2 బ్లాకులు ఎంటర్టైన్మెంట్ పరంగా హిలేరియస్గా బ్లాస్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరూ హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు. గోస్ట్ ఎపిసోడ్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎవరూ చూడనటువంటి క్లైమాక్స్ కొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు శ్రీహర్ష ఎండింగ్ ఎపిసోడ్ కొత్తగా డిజైన్ చేశారు. సినిమాలో గ్లామర్ డోస్ కూడా ఎక్కువగానే ఉంది. ఎంటర్టైన్మెంట్, యువతను ఆకట్టుకునే అంశాలు కాకుండా సినిమాలో ట్రేజర్, హంట్, హారర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఉన్నాయి. ఇక ఈ ముగ్గురు హీరోల కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అద్దరిపోయింది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ, విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ బాగుంది. ముందే వీరు బ్రోచేవారెవర్రా సినిమాతో ప్రేక్షకులను అలరించారు. చూసిన కాంబోనే కావడంతో నవ్వుకు డోకా లేదు. సినిమాకు ముందే లాజిక్స్ లేవు అని రాశారు కాబట్టి ఎలాంటి లాజిక్స్ లేకుండా సినిమా చూస్తే మాత్రం 3 గంటలు నవ్వుకోవడం పక్కా. ఇక నటీనటుల విషయానికి వస్తే శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురు ఒకరితో మరొకరు పోటీ పడి మరీ నటించారు. తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఇందులో హుషారు ఫేమ్ ప్రియా వడ్లమాని ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్లు హీరోయిన్లుగా చేశారు. తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగతా శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్లు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు. ఓం భీమ్ బుష్ సినిమాకు స్టోరీ, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ యాక్టింగ్, డైరెక్షన్, కామెడీ ప్లస్ పాయింట్స్ కాగా ముగ్గురినే ఎక్కువగా చూపించడం, మ్యూజిక్ అక్కడక్కడ ఓవర్ కామెడీ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్ట్రెస్ బస్టర్ పక్కా. ఓం భీమ్ బుష్ నో లాజిక్ కానీ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.